జై శ్రీరామ్ అండి అందరికీ. మనం హిందువులం, మనకి ఓన్లీ జై శ్రీరామ్ అని, జై శ్రీకృష్ణ అని, సో ఓం నమ శివాయ అని, ఇలా రకరకాలుగా మనకు నచ్చిన దేవుళ్ళని మనం పిలుచుకుంటూ ఉంటాం. కానీ మన హిందువులకి ఏ గుడికి వెళ్ళినా, ఎక్కడ చూసినా మన అనేది ఒక ఫీలింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇతర మతస్థుల గురించి నేను ఇందులో మాట్లాడట్లేదు. అసలు వాళ్ళ మతాన్ని మనం ఏమి పూజించాల్సిన పనో లేకపోతే దండం పెట్టుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, హిందువుల మధ్య ఉన్న ఐక్యత దెబ్బతింటుంది. రకరకాల మాటలు బయటకు వచ్చేస్తున్నాయి. నిజం చెప్పాలంటే నేను అనుకుంటున్నా, అసలు ఇప్పుడు గోవింద సేవ సత్యభామ గారిని అయితే నేను ఒక్కటే అడగదలుచుకున్నా. ఎందుకంటే ఇప్పుడు మీరు రావడానికి ముందు హిందువు అనే పదం కొంచెం ఉండేది. సో కానీ ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత వైష్ణవులు అనే పదం బాగా వస్తుంది. ఈ పదం నేను ఈ మధ్యకాలంలో నిజంగా చాలాసార్లు విన్నానమాట. ఏంటంటే భరతవర్ష గారితో మీరు పోటీ పడుతూ మీరు ఈ మాట చాలాసార్లు అన్నారనమాట. మీరు కావాలని వైష్ణవ సాంప్రదాయాన్ని తూలనాడుతున్నారు, అలా కించపరుస్తున్నారు, ఇలా కించపరుస్తున్నారు అని. అసలు మీ నోటి నుంచి వైష్ణవులు, శైవులు ఇలాంటి మాటలు కాకుండా హిందువులు అనే పదం వచ్చినా బాగుండేది. అయినా హిందుత్వానికి జాతీయవాదానికి ఏంటండి సంబంధం? నాకు అర్థం కావట్లా. ఏదన్నా ఉంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే మాట్లాడాలి. అంతే తప్పించి మీరు వైష్ణవ సాంప్రదాయాన్ని కించపరుస్తున్నారు, అలా అంటున్నారు, ఇలా అంటున్నారు అని మీరు నిజంగా చాలా బాధపడి ఉంటారు. అప్పుడు సరే పోనీ అదైతే ఇప్పుడు మీరు బాధపడ్డారు కదా. నేను ఇప్పుడు కూడా అడుగుతున్నానండి. ఒకప్పుడు అమ్మవారి గుడి దగ్గర సమస్య వచ్చినప్పుడు ప్రియా చౌదరి గారు ఆ రోజు లైవ్లో ఎన్ని మాటలు మాట్లాడారు. మన గురించి మాట్లాడే ప్రవచనకర్తలు ఎవరైతే ఉన్నారో, ప్రవచనకారులు, వాళ్ళని తూలనాడుతూ అరే ఒరే మీ కింద సీట్లు కదలకుండా మీరు కూర్చున్నారు, మీరు మాట్లాడడానికి రాలేదు, ఎవడన్నా వచ్చాడా, మిమ్మల్ని అది చేస్తాను ఇది చేస్తాను, ఇంకోసారి మాట్లాడారంటే హిందువులు మారాలి, దౌర్భాగ్యులు, ఇలాంటి మాటలు చాలా మాట్లాడారు. మరి అన్ని మాటలు మాట్లాడిన ఆవిడ్ని తీసుకొచ్చి ఈరోజు మీరు లైవ్లో కూర్చోబెట్టి మీరు ఈ రకంగా నీతి సూక్తులు చెప్పడం ఎంతవరకు కరెక్ట్? మరి మన హిందుత్వాన్ని ప్రచారం చేసే ప్రవచనకర్తలు వాళ్ళు వచ్చిన తర్వాత చాలా వరకు దేవాలయాలు వెళ్ళడం కానీ, భక్తుల రద్దీ పెరగడం కానీ, హిందువుల్లో చైతన్యం కానీ చాలా పెరిగాయి. ఏం తెలుసండి, వాళ్ళు కూర్చొని మాట్లాడుతున్నారు అని మీరు అనుకుంటున్నారు, బయటికి రాలేదు అని మీరు అనుకుంటున్నారు. కానీ వాళ్ళు కూర్చున్న చోటు నుంచే జనాల్లోకి చైతన్యం తీసుకొస్తున్నారు. అది తెలుసా మీకు? చాలామంది మన వాళ్ళల్లో హిందువులు చాలామంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో బయటకు వచ్చి జనాలలో కావలసిన చైతన్యాన్ని తీసుకొని వస్తున్నారు. అది మర్చిపోయి వాళ్ళని పట్టుకొని వాడంటాను, వీడంటాను, ఒరే అంటాను, ఈ రకమైన మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఎంతమంది హిందువులు సపోర్ట్ చేస్తారు చెప్పండి అలాంటి మాటలకి? అలాంటి మాటలు మాట్లాడొచ్చు. ఎక్కడున్నా, ఎన్ని దేశాలు దాటైనా ఉండనివ్వండి, మాటకున్న విలువ పదును తగ్గకూడదు. అది ఉంటేనే మనకైనా మర్యాద, అవతల వాళ్ళకైనా మర్యాద. అంతే తప్పించి మనం నోరు జారిపోయాము అంటే అది ఎన్నిసార్లున్నా, ఎన్ని రోజులైనా అది బయటికి రాదు. సో నేను ఆ రోజు అమ్మవారి గుడి కూలిపోయిందన్న కోపంతో, కూల్చేశారన్న కోపంతో ప్రియా చౌదరి గారికి ఆ కోపం ఉంటే ఉండొచ్చు, కాదనట్లేదు నిజంగా. ఎందుకంటే ఆ భక్తి ఉంది, ఆ అమ్మవారిది అట్లా అయ్యేసరికి తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్లో అందరూ కదిలి రావాలి అని చెప్పేసి ఆవిడకి ఆ కోపం వచ్చి ఉండొచ్చు. కానీ ఆ మాటలు ఇప్పుడు ఆ రోజు ఆవిడ కోపంలో మాట్లాడిన ఆ మాటలు ఈ రోజుకి అందరిలో ఉండిపోయాయి కదండి. అవి ఆ రోజు మాట్లాడిన మాటల గురించి తర్వాత అవునా ఇలా జరిగింది, అయ్యో నేను అనుకోలేదండి, మరి మీరు ఎవరు రాలేదు కాబట్టి నా కోపం వచ్చి నేను ఇలా మాట్లాడాను అంటే చాలా బాగుండేది. కానీ అలా కూడా అనకుండా ఉండేసరికి ఈరోజు మాట్లాడే మాటలకి విలువ లేకుండా అయిపోయింది. ఆయన ఇంకొక క్వశ్చన్ అండి, నేను నిజంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఆయన మీద క్షుద్ర ప్రయోగాలు, క్షుద్ర పూజలు ఇవన్నీ చేసేంత అవసరం ఇంతకంటే పెద్దవాళ్ళకు కూడా ఎవరికీ లేదండి. ఎందుకు అనవసరంగా లేనిపోని కొత్తవి తీసుకొచ్చి ముందు పెడుతున్నారు. నిజం చెప్పాలంటే కొత్త ఆలోచనలు, కొత్తవి ఏవో తీసుకొచ్చి ముందు పెట్టేస్తున్నారనమాట. మీరు అంటే అది జరిగి ఉండొచ్చు అనేది మన ఊహ అండి, అంతే. మనం కళ్ళారా చూసింది కాదు. ఊహకి నిజానికి చాలా తేడా ఉంటుంది. మనం ఎప్పుడైనా నిజాలు మాట్లాడితే దానికి ఒక విలువ ఉంటుంది. కానీ ఊహని తీసుకొచ్చి మనం నిజం అన్నట్టుగా చిత్రీకరించకూడదు. 10 మంది చూసేవాళ్ళు నిజమే అని అనుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ మనకి మాత్రమే తెలుసు అది మనకి ఊహ మాత్రమే, అది నిజం కాదు అని మనకి
మనకి మాత్రమే తెలుసు, కానీ వినేవాళ్ళకి తెలియదు కదా. మీరు చెప్పింది ఏదైనా నమ్ముతారు. ఈ రోజుల్లో క్షుద్ర పూజలు, క్షుద్ర ప్రయోగాలు ఉంటే ఉండొచ్చేమో. చాలా చోట్ల మనం బయట నిమ్మకాయలు పడేస్తుంటేనో, బొమ్మలకి సూదులు గుచ్చితేనో, ఏదో ప్రయోగాలు చేస్తేనో అలాంటివి జరుగుండొచ్చు. కానీ ఇక్కడ ఎవరి గురించి అయితే మీరు మాట్లాడుతున్నానో, చిర్రావూరి గురువు గారి గురించి, నేను కూడా చాలా బాధపడుతున్నాను. ఆయనకు అలా జరగడం చాలా బాధగా అనిపిస్తుంది. కానీ వాళ్ళ టీమే, వాళ్ళ లీగల్ టీమే వాళ్ళ ఛానల్లో క్లియర్గా కమ్యూనిటీలో మెన్షన్ చేశారు. ఆయనకి 4 నెలల ముందు, 4 సంవత్సరాల ముందు సమస్యలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో అది కొంచెం దాటింది. ఎందుకంటే ఈ మధ్య స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నారు. ప్రతి ఆడబిడ్డ కంట్లో కన్నీరు తుడవాలి అనే ఉద్దేశంతో ఆయన స్టెప్స్ చాలా తీసుకున్నారు. చెప్పాను కదా, రీసెంట్గా ఫేక్ ప్రమోషన్స్ జరిగినప్పుడు, అలాంటప్పుడు కూడా 10 మంది అమ్మాయిలు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతున్నాయి అన్న ఆలోచనతో ఒక సపోర్ట్ లాగా, ఒక అన్నయ్యలాగా, చెల్లెళ్ళకి ఒక అన్నయ్య దొరికినట్టుగా చక్కగా అలా చెల్లెళ్ళు అనుకొని ముందుకు వచ్చారు. ఆయన అన్ని పూజలు చేయిస్తున్నారు. సో చాలామంది ఆయన అనేవాళ్ళు ఉన్నారు, ఏదో డబ్బులు గుంజుతారు అట్లా ఇట్లా అని చెప్పేసి. ఆయన చేసిన మంచి ఆయన్ని ఏ రోజైనా కాపాడుతుందండి. దానికి మీరు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నదాన్ని క్షుద్ర పూజలు అని చెప్పి మీరు ఒక ట్యాగ్ లైన్ తగిలిచ్చి దానికి బయటికి వదలడం వల్ల మీకే తెలియని కొత్త కొత్త సమస్యలు అనేవి ముందుకు వస్తున్నాయి జనాల్లో. అవి మీ దాకా రాకపోవచ్చు, కానీ జనాల్లో స్టార్ట్ అవుతున్నాయి. అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇంకొక చిన్న విషయం నాకు నచ్చింది ఏంటంటే, ఒకప్పుడు నేను మీ ఛానల్ ఫాలో అయ్యేటప్పుడు కూడా మీరు శివుడివి అసభ్యకరమైన చిత్రాలు థంబ్నెయిల్లో పెట్టారు. మీకు అది బాగానే గుర్తుండి ఉంటుంది. సో అక్కడ కింద చాలామంది కామెంట్స్లో, అంటే ఇప్పుడు ఏదన్నా మనం ఒక వీడియో చూస్తున్నామంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లోకి పోయి మనం ఏం రాశారు, ఏంటి, ఏది కరెక్ట్, ఏది రాంగ్, జనాల డెసిషన్ ఎలా ఉంది అనేది మనం చూస్తాం కదా. నాకు నిజంగా చెప్పాలంటే అది అసలు మీది థంబ్నెయిల్ చూడంగానే నేను స్క్రోల్ చేసేసాను, ఎందుకంటే తట్టుకోలేకపోయా. దేవుళ్ళ బొమ్మల్ని మీరు అలా పెట్టడం నాకు అస్సలు కొంచెం కూడా నచ్చలేదన్నమాట. సో కానీ నాకేమనిపించిందంటే, ఈ థంబ్నెయిల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారా, సో నిజంగా ఉంటే ఎంతమంది ఉన్నారు అనేది తెలుసుకోవాలన్న యాంగ్జైటీ నాకు పెరిగి మళ్ళీ దాన్ని కిందికి స్క్రోల్ చేసి ఆ వీడియో ఓపెన్ చేసి కింద కామెంట్స్ చెక్ చేస్తే 100కి 90% మంది తప్పు పట్టారండి. మీరు ఈ థంబ్నెయిల్ ఎలా పెడతారు, శివపార్వతులు అర్ధభాగం అని చెప్పేసి, అర్ధనారీశ్వరులు అని చెప్పేసి ఫొటోస్ ఉంటాయి, కానీ ఇలా కామక్రీడలు అన్నట్టుగా ఆ రకమైన ఫోటోలు మీరు ఎలా పెడతారు, దేవుడికి సంబంధించిన ఫోటోలు మీరు ఇలా అసభ్యకరంగా ఎలా పెట్టారు అని చెప్పేసి చాలామంది క్వశ్చన్ చేయడము, దాని కింద వాదన పెట్టుకోవడం. ఎందుకంటే ఆవిడ ఫేవరెట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి వాదన పెట్టుకోవడం, వీళ్ళు తిరిగి వాదన పెట్టుకోవడం. కొంతమంది ఏంటంటే టెంపుల్స్లోనే ఉంటాయి అంటే, టెంపుల్స్లో ఉంటే ఆయన రూపము, ఆయన త్రిశూలము, ఆయన పాము, ఇవన్నీ కూడా పడగ, ఇవన్నీ ఉండి చేయవు కదా టెంపుల్స్లో. సో అలాంటివి మీరు ఎలా ఎంకరేజ్ చేస్తారు అని చెప్పేసి ఇలా ఆర్గ్యుమెంట్ చాలాసేపే రన్ అయింది. అలా రన్ అయిన తర్వాత తనకి తానే రియలైజ్ అయిపోయి ఆ థంబ్నెయిల్ అనేది తీసేశారు. ఇక అప్పుడు నాకు అనిపించింది, ఓహో జనాలు చెప్తే మనకు ఆటోమేటిక్గా మనలో కూడా ఒక రియలైజేషన్ వస్తుంది అని చెప్పి. సో ఇలా మీరు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అండి? నిజంగా ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మనందరం హిందువులో, మనలో మనకెందుకండి పోటీలు, మనలో మనకెందుకండి తారతమ్యాలు? ఇప్పుడు ఏదైనా ఒకటే కదా. ఇప్పుడు ఇతర మతస్థులకి మనకి తేడా ఉండొద్దా? వాళ్ళల్లో ఉండే యూనిటీ మనకెందుకు ఉండకూడదండి? మనం ఎందుకు చీలిపోవాలి పొరలుగా? మీరు వైష్ణవులు, మేము శివుని భక్తులం, మీరు ఇంకొకళ్ళ భక్తులు, అమ్మవారి భక్తులు, ఎందుకండి ప్రపంచాలు? మొన్న అయ్యప్ప స్వామి దగ్గర కూడా జరిగే లైవ్లలో కూడా కొంచెం విమర్శన ఎవరైనా మీ టీంకి సంబంధించి చేస్తే కూడా మీరు సైలెంట్గా ఉంటున్నారు. ఎందుకు మాట్లాడరు? అరే పెద్దవాళ్ళని ఇలా అనకూడదు, అలా అనకూడదు, అమ్మవారిని అలా అనకూడదు, అయ్యప్ప స్వామి భక్తుల్ని ఇలా అనకూడదు. ఎందుకు? అన్ని చోట్ల అన్ని పూజలు జరగాలండి, జరిగితేనే మనకు మంచిది కదా. ఎందుకు మనం హిందువులను చీలిపోవాలి? అంత చీలిపోవాల్సినంత అవసరం ఏంటి? అందరూ కలిసి ఉండాలి అని అనుకుంటే అది ఎప్పుడైనా మంచి జరుగుతుంది. కానీ అందరూ చీలిపోవాలి అని అనుకుంటే మాత్రం అది మనకి కూడా మంచిది కాదు. అది గుర్తుంచుకోవాలి నిజంగా. అంటే మీ అందరికీ పెద్దోళ్ళకి చెప్పేంత పెద్దదాన్ని అయితే కాదు, కానీ జనాలలో ఉన్న ఆలోచనని మీ దాకా తీసుకొని రావాలని ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. ఇందులో ఎవరినైనా విమర్శించడానికి కానీ ఇంకొకటి దానికి కానీ నేనైతే వీడియో చేయట్లేదు. ఒక కామన్ ఉమెన్ ఎలా అయితే ఆలోచిస్తుందో, సో ఆలోచనని నేను వీడియో రూపంలో మాత్రమే, వాయిస్ రూపంలో మాత్రమే ఇస్తున్నాను.
ఇస్తున్నానమాట. చాలామంది నాలాగే అనుకునే వాళ్ళు ఉన్నారు, మీకు డైరెక్ట్గా చెప్పలేకపోవచ్చు. సో అందుకని వీడియో చేశాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. థ్యాంక్ యూ సో మచ్. అమ్మో, ఇంకో విషయం అండి, నేను చెప్పడం మర్చిపోయాను. మొన్న మీ మాటలు క్షుద్ర పూజలు అనేది విని నేను కూడా నమ్మేశాను. నాకు కూడా నమ్మకం అనిపించి పాపం అవతల వాళ్ళు పెయిడ్ ప్రమోషన్స్ చేసిన వాళ్ళ గురించి కూడా నేను అనుకున్నాను, చేయించారేమో పూజల రూపంలో అని. సో ఆ తర్వాతే నాకు అనిపించింది, నిజంగా దేవుడిని నమ్మేవాళ్ళు ఇలాంటి ప్రయోగాలు చెయ్యరు, ఇలాంటి పనికిమాలిన ఆలోచనల్లోకి రారు అని నాకు కూడా ఎందుకు అనిపించింది. చుట్టూ ఉండే వాళ్ళు కూడా నాతో ఆ అభిప్రాయాన్ని పంచుకున్నారనమాట. సో నేను ఫస్ట్లో నమ్మేశాను, ఏదైతే మీరు చెప్పారో ఆ మాటను నమ్మేశాను. నేను ఇందాకటి నుంచి మొత్తుకునేది కూడా అదే, మీ మాటల్ని నమ్మి ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా, కాబట్టి మన మాట మన ఆయుధం కాబట్టి ఆలోచించి మాట్లాడాలి అనేది మాత్రమే నా ఉద్దేశం. అందుకే ఈ వీడియో తీశాను.